హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ భవిశ్రీ. ఈరోజైతే నేను వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి శారీ ఎలాగా కట్టాలి, అమ్మవారి అలంకారం ఎలాగా అన్నది చూపిస్తుంది అనమాట. ఇలా నేనైతే శారీ తీసుకున్నాను. ఇలా శారీని అయితే నిలువుగా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత నేను ఇలా ప్లీట్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇది కట్టు చెంగు నుంచి మొదలు పెట్టానమాట. ఒక 9 ప్లీట్స్ అయితే పెట్టాను ఇలాగా కుర్చీలులాగా. చూడండి, మీకు ఎగ్జాక్ట్గా చెప్తున్నాను, మన శారీ లెంత్ని బట్టి మ్యాక్సిమం అందరికీ ఇలాగే సెట్ అవుతుంది. ఒక 9 పెట్టిన తర్వాత ఇలా క్లిప్స్ అయితే పెట్టేశాను. మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 9 అయితే పెట్టుకున్నాను. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మనం ఒక్కసారి శారీ అది సెట్ చేసేసుకొని అన్నీ చేసేసుకుంటే అమ్మవారిని అలంకరించడం చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. నేను ఎప్పుడు అయితే శారీని అయితే కట్టలేదు, ఎప్పుడు బ్లౌజ్ పీస్తో అలా చేసేదాన్ని. ఈసారి నేను చేద్దాం అనిపించింది, అలంకరిద్దాం బాగా అమ్మవారిని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. అసలు ఈ వీడియో అయితే ఎప్పుడో పోస్ట్ చేయాలి, కానీ లేట్ అయ్యింది. ముందు రోజు వరలక్ష్మి వ్రతం ముందు రోజు అయితే చేస్తున్నాను. దీన్ని కూడా 9 చేసేసిన తర్వాత ఇది పైకి ఫోల్డ్ చేసి దానికి మళ్ళీ క్లిప్స్ పెట్టేయాలన్నమాట. ఫస్ట్ ఇది 9 ఫోల్డ్ చేస్తామో, తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి దాన్ని కూడా 9 ఫోల్డ్ చేసి ఇది కలిపి పెట్టేయాలి. నెక్స్ట్ ఇంకా మనం పౌట చెంగు ఉంటుంది కదా, పౌట మనం ఎలా పెట్టుకుంటామో కొంగు, అలాగే సేమ్ దీన్ని కూడా పెట్టేసి దీన్ని మనం పిన్స్తో అయితే పెట్టేసుకోవాలి. పిన్స్ పెట్టేసుకుంటే మనకి ఇంకా కదలకుండా ఉంటుంది కదా. నాకైతే బాగా అనిపించింది, అలంకారం కూడా బాగా వచ్చిందన్నమాట. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. నేను ఈసారి అయితే ఇంకొక స్టైల్లో కూడా చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇదేమాట. నాకు అప్పటికే చాలా లేట్ నైట్ అయిపోయింది ఇది చేసి అన్నీ సెట్ చేసి పెట్టుకునేటప్పటికి. ఇలా మనం ఒక్కసారి పెట్టేసుకుంటే ఇంకా మనకు చెప్పాను కదా, ఈజీ అయిపోతుంది. ఇది కొంచెం ఇదే టైం టేకింగ్ అని, తర్వాత అంతా ఈజీగా అయిపోతుంది మనం అన్నీ సెట్ చేసుకుంటే. మీరు ముందు రోజు నైటే ప్రిపేర్ చేసేసుకుంటే ఇలా అమ్మవారిని అది తయారు చేసేస్తే చక్కగా మనకి మార్నింగ్ పూజ కూడా టక్టక్గా చేసేసుకుంటే అయిపోతుంది అన్నమాట. ఇలా అయితే నా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి అయితే నేను అమ్మవారిని అయితే అలంకరిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందంత అయితే నాతో అయితే కామెంట్లో షేర్ చేసేసుకోండి. ఇలా మొత్తం కొంగును కూడా సెట్ చేసేసిన తర్వాత ఇంకా అమ్మవారి అలంకారానికి అయితే నేను ఫస్ట్ స్టూల్ వేసి క్లాత్ పెట్టి డబ్బా అలాగే కలసంకి ఇలా కర్రది పెట్టి సెట్ చేశాను అనమాట, బియ్యం పోసి. ఈ తాడుతో చూడండి క్లిప్స్ ఎదురుకొచ్చేలాగా ఫోల్డ్ చేసి దీనికి కింద కుండలా ఉంది కదా దానికైతే కట్టేసాను అనమాట. సో ఇలా క్లిప్స్ అవి తీసేసి ఇంకా మనం కుర్చీలు అవి సరి చేసేయడమే. ఈజీనే, ఒక్కసారి మనం ఇలా కట్టేసి చెప్పాను కదా, చీర సెట్ చేసుకోవడమే ఒక్కటే ఆలస్యం, మిగతాదంతా ఈజీగా అయిపోతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా చేసుకోవాలనుకునే వాళ్ళు అయితే చక్కగా అయితే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మొత్తం ఇలా ఫస్ట్ అయితే ఈ కొంగు తీసుకుని ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి ఇటువైపు ఉన్న దాని మీదకి కూడా పెట్టేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. ఇంకా మీ ఇష్టం, అలంకారం అంటారా, మీ దగ్గర నగలను బట్టి వడ్డానం పెట్టడం ఇంకా అన్నీ సెట్ చేసుకుంటే అది మీ క్రియేటివిటీ బట్టి ఉంటుందన్నమాట. సో ఇలా అయితే పెట్టేసిన తర్వాత మధ్యలో కూడా నేను ఈ కొంగువి తీసి పిన్ అయితే పెట్టేశాను. ఇలా చక్కగా అమ్మవారిని రెడీ చేసుకుంటే మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది అన్నమాట. చూసి చాలా బాగుంది అనిపించారు, ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం కదా ట్రై చేయడం. సో మీకు కూడా యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఇలా పిన్ పెట్టేసి ఇంకా వడ్డానం పెట్టేశాను. వడ్డానం పెట్టగానే అయితే లుక్ అయితే వచ్చేసింది, ఇంకా అమ్మవారి లుక్ అయితేని. ఇంకా నా దగ్గర ఉన్న నెక్లెసు, హారం అవి అయితే వేశాను. నేనైతే అమ్మవారి ఫేస్ ఉండదు కదా, దానికి ముందుగానే కొబ్బరికాయ అది పెట్టి సెట్ చేసేసాను అనమాట. ఇంకా మనం అలా సెట్ చేసుకుని ముందుగానే పెట్టేసుకుంటే ఇంకొకటి తొందరగా అయిపోతుంది కదా పని అయితేని. సో ఇలా పెట్టగానే చెప్పాను కదా, వడ్డానం పెట్టగానే లుక్ వచ్చిందని. సో ఇంకా అమ్మవారి ఫేస్ పెట్టేసి ఇయర్ రింగ్స్ ఇంకా అన్నీ ఒకటి సెట్ చేసేసాను అనమాట, నెక్లెసు, హారం అవిని. ఇంకా చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ దండ కూడా చిన్నది కొన్నాను, కానీ అది వేస్తే నాకు సెట్ అవ్వలేదు అనిపించేసి అయితే తీసేసాను. అది కూడా ఇంకా సెట్ అయ్యింటే ఇంకా బాగుండేది, కానీ ఇలా కూడా చాలా బాగుంది. చూసారు కదా, అమ్మవారే వచ్చి ఇక్కడ కూర్చున్నారు అన్నంత అందంగానే. ఇలా జడ కూడా పెట్టానమాట నేను. ఇది మాట ఫైనల్గా లుక్ అయితే. కష్టానికి ప్రతిఫలం అంటారు కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. లైక్ చేయడం ద్వారా వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.